ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ ముందు ఈ విధంగా రావడం గల కారణం ఏంటంటే, దేవుడు నా హృదయంలో ఒక చిన్న మాటను పెట్టాడు. ఆ మాట నాతోనూ మాట్లాడతాడు ప్రభు, మీతోనూ మాట్లాడతాడు. ఒకవేళ మాట్లాడితే దాన్ని తీసుకోవడానికి నువ్వైనా నేనైనా మనం అందరం అటు మనసు కలిగి ఉందుము గాక. ఆమేన్. యేసు ప్రభుతో పాటు అపోస్తులు ఉన్నారు. యేసు ప్రభు ఉన్నంతకాలం పరిచర్య బహుబలంగా జరిగింది. అయితే యేసు ప్రభు వెళ్ళిన తర్వాత కూడా ఆ పరిచర్య అంచెలంచెలుగా విస్తరిస్తూ ఉంది. అలా విస్తరించాలి అని దేవుడి యొక్క హృదయాభిలాష కూడా. అయితే ఈ అపోస్తులందరూ ఏం చేశారంటే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఒక క్రైస్తవుడైన వాళ్ళు వేటి చేత పునాదులు వేయబడి నిలబడగలుగుతాడన్న ఆలోచన చేసి కొన్ని విషయాల గురించి పర్టికులర్గా వాళ్ళు అన్వేషించారు. మీ అందరికీ తెలుసు, అదే అపోస్తుల కార్యాలు 2:42 మాట ఉంటుంది. అపోస్తుల బోధయందు రొట్టె విచ్చుటయందు సహవాసం ఎందు ఎడతెగగా ప్రార్థన చేయుచుండవలని అక్కడ ఒక మాట ఉంటుంది. ఈ నాలుగు పిల్లర్లు ఒక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంటికి పునాదులు ఏ విధంగా ఉంటాయో మరి స్తంభాలు కూడా ఉండాలి కదా. 4 స్తంభాల మధ్య కట్టడం ఉన్నప్పుడు ఆ కట్టడం నిలబడుతుంది. పునాదులు స్తంభాలు లేకపోతే ఏమవుతుంది? జరగదు. కాబట్టి ఒక క్రైస్తవుడు నిలబడాలి, శోధనలు తాలుకొని తన ఆత్మీయ జీవితాన్ని ప్రయాణం చేయాలి అని అంటే ఈ 4 విషయాల గురించి బహుఖండితంగా వాళ్ళు చేసినట్లుగా మనకి కనబడుతుంది. అపోస్తుల బోధ ఏంది? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, రాబోతున్నాడు అన్నమాట. సహవాసం అంటే ఏంది? సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం చూడగలుగుతాం. ఆదికాండంలో కూడా ఆదాము యేసు ప్రభుతో ఉన్నంత కాలం బాగానే ఉంది. ప్రతి చల్లపూట వచ్చి మాట్లాడుతూ పలకరిస్తూ ఉండేవాడు. ఆదాము కూడా దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన సర్వాంతర్యామి అయినప్పటికీ ఒక మానవునితో వ్యవహరించే విధానము ఒక మానవుని వలె ఆయన మనకు కనపరిచాడు. కానీ ఆయన అనంత జ్ఞాని. ఒక పూట ఆదాము సంచరించి జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు చూసి ఆదాము చెప్పయ్యా అని మాట్లాడి, ఏం చేస్తున్నావు అంటే, అయ్యా ఇదిగో అక్కడ గెంతుతుంది, దానికి ఇది బాగుంది, దానికి కుందేలని పెట్టానయ్యా, ఇంకొకటి నాట్యం చేస్తుంది, నిమిలని పెట్టానయ్యా అని చెప్పేసి ఆయనతో చెప్తున్నాడు. ఆయన ఏమనాలి? నాకు తెలుసులే, నేనే కదా వీటిని కలగజేసింది అని చెప్పలేన. అవునా ఆదాము అన్నట్టుగా వ్యవహరించాడు. ఎప్పుడైతే సహవాసంలో ఉన్నాడో ఆ సహవాసంలో ఉన్నంత సమయము ఆదాము పైన ఏది ఏలుబడి చేయలేదు. ఎందుకు? దేవుడు ఒక స్వతంత్రుడుగానే ఆదాముని నిర్మించాడు. ఆదాము ఏం చేశాడంటే దేవుని యొక్క సహవాసం నుంచి విడిపోయాడు. ఎలా? అవ్వమ్మ పోయి ఆ పండు తిని, రమ్యమైన పండు తిని తన భర్తకు కూడా ఇచ్చి అతను కూడా దీన్ని పాపశాపాన్ని తన మీద మోసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నీతికి దుర్నీతికి సాంగత్యం వల్లబడదు, సత్యానికి అసత్యానికి పొంతన ఉండదు. అదేవిధంగా పరిశుద్ధులైన దేవునికి అపరిశుద్ధులమైన మనకి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించాం, తినొద్దున్న దాన్ని తిన్నాము, మన కళ్ళు తెరవబడటం అదంతా జరిగింది. అప్పుడు దాకా చక్కగా దేవునితో ఉన్నంత సమయం చాలా చక్కగా ఉన్నాడు. ఎప్పుడైతే ఎడమైపోయాడో, సహవాసం నుంచి వెడలిపోయాడో, పాపాన్ని శాపాన్ని నెత్తి మీద తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాస్యపు కాడి కిందకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దాకా స్వతంత్రుడు దత్తపుత్రాత్మ కలిగిన మనము ఒక్కసారిగా దాస్యపు కాడి కిందకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. తప్పిపోయిన కుమారుడి జీవితంలో కూడా అదే జరిగింది. తన తండ్రి దగ్గర ఉన్నంత కాలం క్షేమంగానే ఉన్నాడు. ఎప్పుడైతే దుర్వ్యాపారాలు దుర్వ్యసనాలు అలవాటు చేసుకొని పాడైపోయాడో, తన తండ్రి దగ్గర ఆస్తి మొత్తం తీసుకెళ్ళి ఖర్చు పెట్టాడో తన పరిస్థితి చూడవచ్చు ఎంత దారుణంగా ఉందో. సహోదరులారా, నేను చెప్తున్నాను, నీ సహవాసం ఒకవేళ దేవునితో లేకపోతే, ఆత్మీయ సహోదరులతో నీ సహవాసం లేకపోతే, ఇక నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేయి. దేవునితో ప్రాముఖ్యంగా తప్పకుండా సహవాసం ఉండాలి. ఆ సహవాసం లేకపోతే ఈ లోకంలో ఉన్న ఈ రంగుల వలయాన్ని మనం జయించలేము. లోకం ఆకర్షణీయంగా ఉంటుంది. లోక పోకడ చూస్తే వాటిని అనుభవించాలనే పరిస్థితి మనలో కోరికలు
తృష్ణ కలుగుతూ ఉంటుంది. వాటిని మనమైతే జయించలేం కానీ మన పక్షంగా జయించడానికి దేవుడు తప్పకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ కాకపోతే చాలామంది వాటికి పరిస్థితులకి లోనైపోయి ఆ పాపానికి చిక్కుపోయి తన జీవితం అయిపోయిందని అనుకుంటున్నారు. అయితే నా ప్రభువు అంటున్నాడు, కోల్పోయిన సహవాసాన్ని తిరిగి నువ్వు సంపాదించుకో, ఆ సహవాసాన్ని తిరిగి నువ్వు రా అని చెప్పి అంటున్నాడు. అసలు ఎలా వెళ్ళగలుగుతాం ఏంటి అంటే, నువ్వు తప్పకుండా ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను పొరపాటు పడ్డాను అయ్యా, నేను తప్పిదం చేశాను, ఇక మరెన్నడూ చేయనని చెప్పేసి నువ్వు ఆయన అడిగితే తప్పకుండా ఆయన వాత్సల్యత నీకు అనుగ్రహిస్తాడు. ఆయన సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. దాంతోపాటు సహోదరుల యొక్క సహవాసం కూడా చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం లేకపోతే మనం ఏం చేయలేం. ఒక వ్యక్తి కొంత పని చేయగలుగుతాడు, కొంతమంది సహోదరులు కలిసి బహు ఎక్కువ పని చేయగలుగుతారు. ఏంటంటే ఒక్కడిగా చేయటం వేరు, కొంతమందిగా చేయటం వేరు. కాబట్టి సహోదరులతో సహవాసం అనేది తప్పకుండా ఉండాలి. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు పడిపోయినా తిరిగి లేపడానికి, ప్రోత్సహించడానికి, పురుగొలపడానికి, బలమైన కార్యాలు చేయడానికి నీకు ఎప్పుడు సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. సహోదరులతో ఎక్కడైతే 2-3 ప్రార్థిస్తారో వారు ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించి, మీరు వేటిని బంధిస్తారో వాటిని బంధిస్తాను, వేటి విప్పితే దాన్ని విప్పుతానన్న దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎట్లా ఒకటిగా చేస్తేనా, లేకపోతే కొంతమందిగా చేస్తేనా? కొంతమందిగా చేస్తే. కాబట్టి సహోదరులారా, ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అపోస్తులందరూ ఆ సహవాసం చాలా ప్రాముఖ్యం అని చెప్పేసి 4 పునాదుల్లో ఒక పునాదిగా దాన్ని చేర్చాడు. చూసారా? ఈ 4 చాలా ప్రాముఖ్యం. అందులో సహవాసం ఇంకా ప్రాముఖ్యం. మన దేవునితో సహవాసం లేకపోతే ఈ లోకాన్ని, పాపాన్ని జయించలేం. కాబట్టి తప్పకుండా దేవుని సహాయాన్ని పొందుకొని సహవాసం కలిగి దేవుని కొరకు బలమైన కార్యాలు చేయుదువుగాక. అట్టి కృప నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక.